భోగి పండగ కదా, తెల్లవారుజామున 5 గంటలకు లేవాలని అలారం పెట్టాను. ఇంకా మోగలేదేంటి? ముందే లేచిపోయి ఉంటాను. సరే టైం ఎంత అయిందో? టైం 8:30. అదేంటి మరి అలారం మోగలేదు? అయ్యయ్యో. పప్పి 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 లేట్ అయిపోయింది. పప్పి లెగు, లెగవే. పొద్దు పొద్దున్నే అంటే టైం 8:30 అయిపోయింది. అసలు అలారం పెట్టాను 5 గంటలకు లేవాలని. ఎందుకు మోగలేదు? అసలు ఎలా మిస్ అయిపోయింది? ఏంటి ఇవాళ అంటే భోగి పండగ కదా, ఫాస్ట్ గా నువ్వు లెగుస్తే నన్ను కూడా లేపేస్తావు కదా, అందుకే అలారం ఆఫ్ చేసా. అమ్మ రాక్షసి, అయితే ఇదంతా నీ పనా? పొద్దున్నే లెగిస్తే భోగి స్నానాలు చేయాలి, మంట వేయాలి, ఇవన్నీ నీ వల్ల మిస్ అయిపోయింది. ఛే, అయినా నువ్వెంత తెలివిగా ఆలోచిస్తావని, అల్లారం ఆఫ్ చేసేంత నాలెడ్జ్ ఉంటదని నా మట్టి బుర్రకి అర్థమే కాలేదు. మరి ఏమనుకున్నావు? నేను ఇంటెలిజెంట్ గాని. నేను ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను లేట్ అయిందని. నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ మాటలతో నన్ను పిచ్చెక్కించుకో. అక్క, మళ్ళీ ఏంటి? హ్యాపీ భోగి అక్క. చేసిందే పెంట పని, మళ్ళీ ఇప్పుడు విషయం చెప్తావా? అల్లరి పిడుగు నిన్ను. ఉండవే. పప్పి ఆగు. నువ్వేంటి అలా అయిపోతున్నావు? పప్పి ఆగమన్నానా? ఆగవే పప్పి. ఎందుకు అలా పరిగెడుతున్నావు? స్నానం చేయడానికి రా. అక్క ప్లీజ్ అక్క, వద్దక్క, చలేస్తుంది, స్నానం చేయను. చలేస్తుందనే కదా వేడి నీళ్ళు పెట్టా. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలకి ఈ రోజు భోగి స్నానం చెయ్యాలి రా. ప్లీజ్ అక్క, దండం పెడతాను, నేను స్నానం చేయను. వద్దని అనకూడదు. మీ అమ్మ మరీ మరీ ఫోన్ చేసి స్నానం చేయించమంది. రా నువ్వు. నలుగుతో నేను స్నానం చేయను అక్క, ప్లీజ్ అక్క, వద్దు. అలా అనకూడదు. భోగి రోజు నలుగు పిండితో స్నానం చేయాలి. నువ్వు ఇంకేం మాట్లాడకుండా నేను చెప్పింది విని మూసుకొని రా. అసలు ఇదంతా నీ వల్లనే. పొద్దున పెట్టిన అల్లారం ఆఫ్ చేసేసావు. దానివల్ల తెల్లవారుజామున చేయాల్సిన నలుగు స్నానం ఇప్పుడు చేస్తున్నాం తెల్లారిపోయాక. బాబా, అలా అయితే నీకు స్నానం చేయించేస్తాను. ఇంకే మిగిలిన నలుగు పిండితోనే నేను కూడా స్నానం చేయాలి. నేను వచ్చేంత వరకు ఇక్కడే కదలకుండా కూర్చో. 10 minutesలో వచ్చి నేను రెడీ చేస్తాను, సరేనా? సరే అక్క. సరే. నా నీళ్ళు వేడెక్కేమో చూసుకొని నేను స్నానానికి వెళ్ళాలి. వద్దన్నా, నాకే స్నానం చేపిస్తావా? చెప్తాను నీ పని. ఐడియా. పప్పి జాగ్రత్తగా ఉండు, నేను వచ్చేస్తాను స్నానం చేసి. A few moments later. వా, ఇదేంటి స్నానం చేసి వచ్చినప్పటి నుంచి ఒళ్ళంతా బాగా దురద పెట్టేస్తుంది, మంట కూడా వచ్చేస్తుంది. ఏ ఎందుకే పప్పి నవ్వుతున్నావు? అమ్మ దయ్యం, ఇదంతా నీ పనా? నీ మంచి కోసమని నేను నలుగు పిండితో స్నానం చేయిస్తే నన్ను బోల్తా కొట్టిస్తావా? నీ పని చెప్తాను. వెచ్చగా ఉంది కదా పప్పి? నీ పాత బొమ్మలన్నీ తీసుకొచ్చాను.
ఎందుకు అక్క? భోగి మంటలో పనికిరాని చెత్త అంతా వేసేయాలి పప్పి, అందుకే ఇవి కూడా వేసేస్తాను. అక్క వద్దు, ఆటలతో నేను ఆడుకోవాలి. ఈ బొమ్మలు ఉండడం వల్లే నువ్వు సరిగ్గా బుక్కులు తీయట్లేదు పప్పి. ఆట ఎక్కువైపోతుంది. ఈ పనికిరాని చెత్త అంతా మంటలో వేస్తాను అనుకో, ఒక పని అయిపోతుంది. ప్లీజ్ అక్క. నువ్వు నాకు ఇంకేం చెప్పక ఆగు, ముందు ఇవి మంటలో వేసేస్తే సరిపోద్ది. అక్క వద్దు అక్క, ప్లీజ్ అక్క. ఇదేంటి అలా వెళ్ళిపోయింది? అలిగినట్టుందిలే. అబ్బా, అప్పుడే మంట తగ్గిపోయింది ఏంటి? ఏమైనా పేపర్లో ఆకులో ఉంటే బాగుండు. పప్పి, నువ్వు చాలా రోజులకు ఒక్క మంచి పని చేసావు తెలుసా? మంట తగ్గిపోతుంది అనుకున్నాను, పేపర్లు తీసుకొచ్చేసావు. అబ్బా, థ్యాంక్ యూ పప్పి. అవునే, నేను ఇల్లంతా పాత బుక్లు ఏమైనా ఉంటాయేమో అని ఎతికాను, నాకు ఒకటి కూడా కనిపించలేదు. నీకు ఈ బుక్ ఎక్కడ దొరికింది? నీ బ్యాగ్ లో నుంచే తీసాను. నా బ్యాగా? నా బ్యాగ్ అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ కాలేజ్కి పట్టుకెళ్తున్నా. అందులో అన్ని నాకు యూజ్ అయ్యే బుక్లే ఉంటాయి కదా. నువ్వే బుక్ తీసుకొస్తావు, ఇటు ఇవ్వు. పప్పి, ఇది నా రికార్డు పప్పి. 10 రోజుల నుంచి కష్టపడి రాసుకున్నానే, పేపర్లన్నీ చింపేసేసావా? అయ్యో, లేకపోతే నా బొమ్మలే పడేస్తావా? అందుకే ఇలా చేశాను. బాయ్ నా. అమ్మ దొంగ మొహమ, ఇంతకు తెగిస్తావా? బొమ్మలైనా మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ కష్టపడి రాసిన రికార్డు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలా? అయినా నీ గురించి తెలిసి కూడా ఇలా చేశాను చూడు. నాకు బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి లేదు. అవునక్క, నీకు నిజంగా వద్దులేదు. నన్నే అంత మాట అంటవి, నీ పని చెప్తాను. పప్పి, నీకోసం నేను ఒకటి తీసుకొచ్చా. ఏంటక్క? ఉగ్గమ్మ. భోగి పండుగ రోజు చిన్నపిల్లలందరూ తాగాలి. యాక్చువల్గా అయితే భోగి స్నానం చేసేటప్పుడే తెల్లవారుజామున తాగాలి, కానీ నీ పిచ్చి పనుల వల్ల ఇంతవరకు లేట్ అయిపోయింది, కాబట్టి ఇప్పుడు తాగు. ఏంటక్క అది అలా ఉంది? వద్దు, నేను తాగును. తాగనని అనకూడదు, ఇది హెల్త్ కి చాలా మంచిది, తప్పకుండా తాగాలి. మీ అమ్మ మరీ ఫోన్ చేసి చెప్పింది. వద్దక్క, చేదుకుంటదేమో, నేను తాగలేను. చేదుగా ఉన్న హెల్త్ కి మంచిదని చెప్తున్నాను కదా. ఇందులో వేపాకు, కరక్కాయ, పసుపు అన్ని వేసి రెడీ చేస్తారు, కాబట్టి నువ్వు తాగాలి. ప్లీజ్ అక్క, వద్దక్క. అబ్బా, ఇది తాగేలా లేదే, ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ పప్పి, ఒక పని చేద్దామా? నేను కూడా నీతో పాటు కలిపి తాగుతాను, అప్పుడు తాగుతావా? తాగుతానక్క. సరే, అయితే నేను కూడా ఇంకో గ్లాస్ ఉగ్గు తెచ్చుకుంటాను, మరి నాతో కలిపి నువ్వు తాగాలి. ఓకే అక్క. సరే, ఉండి వస్తా. నేను చిన్నప్పుడే ఉగ్గు తాగలేదు, ఇప్పుడు మళ్ళీ దీంతో కలిపి తాగుతానా? అంత లేదులే. ఈ ఫ్రూటీ ఉంది కదా, కలర్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఉగ్గు అంటే ఆ పిచ్చి మొహంది ఈజీగా నమ్మేస్తుంది. అమ్మ దొంగ, నన్నే షేక్ చేద్దాం అనుకున్నావా? చెప్తాను నీ పని. పప్పి, నేను కూడా ఉగ్గు తెచ్చుకుంటే తాగుతానని చెప్పావు కదా, సో తెచ్చుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా తాగాలి. నిజంగా తెచ్చుకున్నావు అక్క? చూపించు. ఏ చూపిస్తా గానీ నమ్మవేంటే? నేను చెప్తున్నాను కదా, ఉగ్గే తెచ్చుకున్నాను, నువ్వు కూడా తాగు. అక్క, నేను తాగాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్సా? రూల్స్ ఏంటే? ముందక గ్లాస్ పెట్టు. సరే, పెట్టాను, ఇప్పుడు చెప్పు. మన ఇద్దరం కళ్ళు మూసుకోవాలి. నేను 1 2 3 అని కౌంట్ చేస్తాను. కళ్ళు మూసుకుని నెత్తలో తాగేయాలి. కళ్ళు మూసుకొని తాగాలి, అంతే కదా? సరే, ఏదైతేనే, నువ్వు తాగడమే నాకు కావాలి. ఓకే, యాక్సెప్ట్. సరే అక్క, కళ్ళు మూసుకో. నువ్వు కూడా మూసుకో. 1 2 3 స్టార్ట్. ఉస్సే అల్లరి పిడుగు, కళ్ళు మూసుకునే గ్యాప్ లోనే గ్లాసులు చేంజ్ చేసేసావా? అయినా నేను జ్యూస్ తెచ్చుకున్నా నీకెలా తెలిసిపోయిందే? మరేమనుకున్నావు? నీకన్నా తెలివి దాన్ని. అయినా ఫోన్లే కదా, చిన్న పిల్లవి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావని నేను నీకు ఉగ్గు పట్టాలనుకుంటే నువ్వు మళ్ళీ నన్నే బోల్తో కొట్టించి నాతో తాగిస్తావా? నీ పని ఇప్పుడు కదా, తర్వాత చెప్తాను. ఏ పప్పి, ఏంటి? కొంచెం నాకు వాటర్ తీసుకొని రావా?
నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాలి. ఏంటి బయటికి వెళ్తున్నావా? ఇప్పుడు బయటికి వెళ్ళాల్సినంత అవసరం ఏముందా నీకు? మూసుకొని నేను చెప్పించే వాటర్ తీసుకొనిరా. నీకు కావాలంటే తెచ్చుకో, లేకపోతే బానే. అమ్మో అమ్మో ఎంత బిల్డప్ ఎక్కువైపోయిందా నీకు? ఇప్పుడు నేను వాటర్ అడిగితే తీసుకురాను అంటావా? తర్వాత నన్ను అక్క డబ్బులు ఇవ్వక్క, కొట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కుంటాను, చాక్లెట్లు కొని ఇవ్వక్క అని అంటావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. హలో మేడం, నువ్వు చాక్లెట్ ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు. అబ్బా నేను కాకపోతే మరి నీకు అవన్నీ ఇంకెవడే కొనేసిస్తాడు? నువ్వు ఇవ్వకపోయినా నేను అవన్నీ సెర్చ్ చేసుకుంటా. ఆహా అవునా, అది కూడా చూద్దాం. నేను తప్ప నీకు ఇంకా ఎవ్వరు ఇవ్వరు. చూస్తూ నువ్వు చిటుకులో వచ్చేస్తా. పొట్టిదానికి రోజు రోజుకి పొగరు ఎక్కువైపోతుంది. Much later. వచ్చిందండి వయ్యారి. ఏంటి మేడం, నేను ఇవ్వకపోయినా చాక్లెట్లు డబ్బులు సెట్ చేసుకుంటానని చిటికలో వెళ్ళొస్తానని బయటికి వెళ్ళావు, ఏమైంది? వెయిట్ అండ్ సీ. పప్పి ఏంటి ఆ సంసారం? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఆ చాక్లెట్లు ఏంటి, ఆ కాయిన్లు ఏంటి, ఎవరిచ్చారు? దిస్ ఇస్ బిజినెస్. అన్నట్టు ఈరోజు భోగి పండగ కదా, చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు. ఇప్పుడు అర్థమైందే నాకు, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్ళి భోగి పళ్ళలో వేసిన ఐటమ్స్ అన్ని పట్టుకొచ్చేసావు కదా. యా పోనీలా అమ్మ, ఏదో ఒకటి చేసావు కదా. నాకు కనీసం ఈ వారం పాకెట్ మనీ అయినా మిగిలింది. అవును పప్పి, నీకోసం అన్ని తెచ్చుకున్నావు కదా, మరి నా కోసం ఒకటి కూడా తీసుకురాలేదా? తీసుకొచ్చానుగా. ఇదిగో. ఏంటే నీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను? నువ్వేమో తినడానికి చాక్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు తీసుకొచ్చి నా మొహానికి మాత్రం రేగుపళ్ళు ఇస్తావా? నీకు తీసుకొచ్చిందే ఎక్కువ. నేను నీతో మాట్లాడినాక నేను అడిగాను. ఏం పప్పి, నేనేం చేశాను? అందరి ఇంట్లో చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాడు. ఈ ఇంట్లో ఒక చిన్నపిల్లలు నీకు గుర్తుందా? అయ్యో నిజమే కదా పప్పి, అసలు నీ అల్లరి చేష్టల వల్ల నేను నీకు భోగి పళ్ళు పోయాలనే విషయమే మర్చిపోయాను. మా అమ్మ మీ అమ్మ ఉంటే నీకు మంచిగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏముంది, నువ్వు తీసుకొచ్చిన వాటితోనే నేను నీకు ఇప్పుడు భోగి పళ్ళు పోస్తాను. సారీ పప్పి, నీకు భోగి పళ్ళు పోయాలనే విషయమే నేను మర్చిపోయాను. నీకు కూడా సారీ అక్క, ఈరోజు నీకు ఏడిపించినందుకు. పర్లేదులే పప్పి, నువ్వెంత ఏడిపించినా ఎంత అల్లరి చేసినా మా అందరికి ముద్దుగానే ఉంటుంది. సరేలే, భోగి పళ్ళు పోయినా. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్ పప్పి.